రాబోయి చందమామ. ఏమ్మా ఇలా వచ్చావు? స్వామి, అది అక్కడ. ఓ, అంటే నేను చెప్పింది నిజమైందనే నీకు రుజువు దొరికిందన్నమాట. ఆ రోజు నేనేదో డబ్బులు తీసుకునే అబద్ధం చెప్తున్నానన్నావు. ఆ భార్యాభర్తల్ని విడదీయడమే నా యొక్క ధ్యేయం అని, కావాలనే నేను ఇదంతా చేస్తున్నానని ఏదేదో అన్నావు కదమ్మా. మరి ఈ రోజు జరిగిన దాన్ని ఏమంటావు? ఇది విధి ఆడుతున్న వింత నాటకమే తప్ప ఇందులో నేను చెప్పింది ఇంకొకళ్ళు చేసేది ఏమీ లేదమ్మా. అంతా కూడా జాతకాల ప్రభావమే. అది నమ్మితే ఒక రకంగా ఉంటుంది, నమ్మకపోతే నిజం తెలియక జీవితాంతం అలా బాధపడుతూనే ఉంటారు. అసలు వాడు చేసిన తప్పేంటి? ఒకరినొకరు అంత ఇష్టపడ్డ వాళ్ళని ఆ దైవం మాత్రం ఎందుకు విడదీయాలనుకుంటోంది? ఇదంతా మీకు తెలుసు కదా. నిజంగా మీరు చెప్పిన జాతకం ప్రకారమే వాళ్ళు విడిపోతారు అనుకుంటే దానికి ఏదైనా రెమెడీ ఉంటుందేమో. మీరెందుకు ఆలోచించరు? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా. అలాగే ఈ సమస్యకి పరిష్కారం ఉందేమో. మీరు ఎందుకు ఆలోచించలేదు? పరిష్కారం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఆలోచించేవాణ్ణమ్మా. ఆ పరిష్కారానికి మార్గం ఆమెకు ఎప్పుడో చెప్పుండేవాణ్ణి. అలాంటిదేమీ లేదు కాబట్టే వాళ్ళు విడిపోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నానమ్మా. భరత్ చంద్రికలు కలవడం అనేది కలలో మాట. వాళ్ళిద్దరూ విడిపోతేనే ప్రాణాలతో ఉంటారు. లేదంటే ఆ ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరగచ్చు. అది ఎంతమంది ప్రాణాలు పోతాయో కూడా నేను చెప్పలేను. ఓం నమః శివాయ. కుమారశక్తిహస్తం త్వం మంగళం ప్రణమామ్యహం. సపమగరిస దాపమగరిస. పిచ్చి వైశాలి, ఏదో రకంగా భరత్ని చంద్రికని విడిపోనీకుండా ఆపేసి నాకు భరత్ దక్కకుండా దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు కదా. నీ ప్రయత్నాలేవీ సక్సెస్ అవ్వవు. ఎందుకంటే నాకు భరత్ దక్కాలని నా రాత నేనే రాసుకున్నాను. దాన్ని మార్చడం నీ తరం కాదు. చంద్రిక, చంద్రిక, ఏమైంది? అమ్మా, అమ్మా. చంద్రిక మీ అమ్మగారు ఎదురు ఇంట్లో లేరు బాబు. హాస్పిటల్కి వెళ్లారు. హాస్పిటల్కా? ఎందుకు? అదే పాపకి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు బాబు. ఏంటి? పాపకి బాలేదా? ఏమైంది? ఉన్నట్టుండి పాపకి విపరీతంగా జ్వరం వచ్చేసింది. మీ అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత చంద్రిక తెలుసుకొని అక్కడికి వెళ్ళింది బాబు. అదేంటి ఉన్నట్టుండి జ్వరం రావడం ఏంటి? తను బానే ఉంది కదా. భరత్, నువ్వు చంద్రిక గురించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. కానీ తను ఇదివరకట్లా లేదు తెలుసా? ఏంటి? అవును భరత్,
చంద్రిక ఇదివరకట్లాగా ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవట్లేదు. ఒక్క నీ విషయంలోనే కాదు, పాప విషయంలో కూడా తను బాధ్యత వదిలేసి ప్రవర్తిస్తుంది తెలుసా? రుద్రాణి, నీకింతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, చంద్రిక గురించి తప్పుగా మాట్లాడొద్దు అని. ఎందుకు నువ్వు పదే పదే తన గురించి నా దగ్గర ఎగనిస్ట్గా మాట్లాడుతున్నావు? నేను చెప్తుంది అబద్ధం కాదు భరత్. నీకే చాలా విషయాలు తెలియడం లేదు. నిజంగా చంద్రిక గురించి నీకు చాలా విషయాలు తెలియట్లేదు భరత్. పాప విషయంలో తను చాలా నిర్లక్ష్యంగా ఉంది. అంతెందుకు, మొన్నటికి మొన్న పాప ఆడుకుంటూ అక్కడ కరెంటు తీగని టచ్ అయిపోయింది. సమయానికి మీ అమ్మగారు వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం జరిగుండేదో తెలుసా? ఇదెప్పుడు జరిగింది? ఏ నీరజ, అడుగుతున్నాడుగా చెప్పు. మొన్న పాప నిజంగా కరెంటు తీగని పట్టుకోబోయిందా లేదా? అవును బాబు, నిజమే. మరి నాకెందుకు ఎవరి విషయం చెప్పలేదు? అంటే ప్రమాదం తప్పిపోయింది కదా బాబు. అనవసరంగా మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఎందుకని మీ దాకా తీసుకురాలేదు. చూసావా భరత్, ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. అక్కడిదాకా ఎందుకు? ఈ రోజు పాపకి జ్వరంగా ఉందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిందెవరు? అత్తయ్య గారు. చంద్రిక కాదుగా. అదే చంద్రిక గనక పాపని పట్టించుకొనుంటే పాపకి పరిస్థితి వచ్చేదా చెప్పు? నువ్వు ఏమైనా అనుకో భరత్, చంద్రిక మాత్రం ఈ మధ్య పాప విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఇంకా చాలా ఆపుతావా? నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. అయినా కన్న తల్లి పాప విషయంలో అంత నిర్లక్ష్యంగా ఎందుకుంటుంది? ఉన్నట్టుండి పాపకి జ్వరం వచ్చిందేమో, తనకి మాత్రం ఎలా తెలుస్తుంది? అయినా చంద్రిక నిన్న నా గదిలో ఉంటే పాపకి ఒంట్లో బాగోలేదన్న విషయం తనకెలా తెలుస్తుంది? అనవసరంగా నువ్వు గోరంత దాన్ని కొండంత చేయకు, అర్థమైందా? ఇంతకీ పాపని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? వెన్నెల హాస్పిటల్కి బాబు. సరే. ఎందుకు మేడం లేనిపోనివన్నీ కల్పించి అనవసరంగా తిట్లు తింటారు? మీరు ఎంత చెప్పినా సరే చంద్రిక మీద భరత్ బాబుకున్న ఒపీనియన్ మారదు. ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా సరే చంద్రికని తను కోపడ్డు అవమానించడు. సరేనా? ఇంకా అనవసరంగా మీరు భరత్ బాబు దగ్గర నోరు జారి మీకున్న పరువు కూడా పోగొట్టుకుంటారు. ఏదో మీ మీద జాలిపడి ఇక్కడ ఉండనిస్తున్నారు. ఆ అవకాశం కూడా లేకుండా చేసుకుంటారు. ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా, చంద్రిక, ఏమైంది? ఏమైంది చంద్రిక? పాపకేమైంది? అది అది అమ్మా, పాపకేమైందమ్మా? పాపకేమైతే ఏముంది లేరా, చూసుకోవడానికి నేనున్నానుగా. పాప పరిస్థితి 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్నారండి. అసలు ఏమైంది చంద్రిక? తనకి మాత్రం ఏం తెలుస్తుంది? తను నువ్వు ఇద్దరూ ఒకే చోటున్నారు కదా. ఇద్దరూ కలిసి పిల్లని పట్టించుకోవటమే మానేశారు. ఏమండి, నాకు భయంగా ఉందండి. పాపకేం కాదు కదా? ఏం కాదులే. ఇక్కడ బేబీ భానుమతి పేరెంట్స్ ఎవరు? మేమేనండి. మిమ్మల్ని ఒకసారి డాక్టర్ గారు పిలుస్తున్నారు. పద. పదండి. ఆగండి ఆగండి, డాక్టర్ గారు ఒక్కరినే రమ్మన్నారు. మేడం మీరు ఇక్కడే ఉండండి.
నేను పాప మదర్ని. డాక్టర్ గారు ఒక్కరిని రమ్మన్నారు. సార్ వెళ్తారు, మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్. సరే చంద్రిక, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. మీ పేరు? నా పేరు భరత్ అండి. మీరు పాప ఫాదరా? అవునండి. డాక్టర్, ఇప్పుడు పాప పరిస్థితి ఎలా ఉంది? ఏ ప్రాబ్లం లేదు కదా? డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్, పాపకు మాత్రం ఏం కాకుండా చూడండి. తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఎవరైనా స్పెషలిస్టులను పిలిపించాలంటే పిలిపించండి, ఎలాంటి టెస్టులు కావాలన్నా చేయండి, కానీ పాప మాత్రం సేఫ్గా ఉండాలి డాక్టర్. మీరు నిజంగా పాపకి కన్న తండ్రేనా? అదేం డాక్టర్ అలా అంటారు? ఒకవేళ మీరేమన్నా పాపని అడాప్ట్ చేసుకున్నారేమో అని అడుగుతున్నాను. నోనో, అదేం లేదు డాక్టర్, నేను కన్న తండ్రిని. ఆ పాప మా సొంత పాపే. మీ ఆవిడ ఏమన్నా జాబ్ చేస్తున్నారా? లేదండి, తనొక లాయర్. కేసులు ఉన్నప్పుడే కోర్టుకు వెళ్తుంది, లేదంటే ఇంట్లోనే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు డాక్టర్? మీరు పాపని ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేశారో అర్థం కాక నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ మీరేమైనా పాపని దత్తత తీసుకున్నారేమో అని అడుగుతున్నాను. అదేం లేదు డాక్టర్. అసలు పాపకి ఏమైంది డాక్టర్? పిల్లలు పసితనంలో ఉన్నప్పుడు వాళ్ళని 1కి 10 సార్లు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఆడుకుంటున్నారు, ఏం తింటున్నారు, ఏం నోట్లో పెట్టుకుంటున్నారు, ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. పిల్లలకి ఏం తెలియదు, కనిపించిందల్లా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మీ పాప కూడా ఏదో తెలియంది నోట్లో పెట్టుకొని తినేసింది. దానివల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళింది. ఓ మై గాడ్, బ్లడ్ ఇన్ఫెక్షనా? పిల్లల విషయంలో ఏ తల్లిదండ్రులైనా చాలా కేరింగ్గా ఉండాలి. మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు ఎలా పెంచారో గుర్తు తెచ్చుకొని మీ పిల్లల్ని కూడా అలాగే పెంచాలి. పాపని త్వరగా మీ వాళ్ళు తీసుకురావడం వల్ల మేము సేవ్ చేయగలిగాం, లేదంటే చాలా ప్రాబ్లం అయ్యేది. అది కూడా పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల హై ఫీవర్ వచ్చింది. అందువల్ల మీ వాళ్ళు తొందరగా హాస్పిటల్కి తీసుకొని రాగలిగారు, లేదంటే పాప ప్రాణానికి ప్రమాదం వచ్చేది. ఐఎమ్ సారీ డాక్టర్. నాకు సారీ చెప్పి ప్రయోజనం లేదండి. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచుకోవడం ఇప్పటికైనా అలవాటు చేసుకోండి. ఇంట్లో ఒకవేళ చూసుకోవడం కుదరకపోతే ఒక కేర్ టేకర్ని పెట్టుకోండి, లేదా ఇంట్లో పెద్దవాళ్ళకి బాధ్యత అప్పగించండి. అంతేగాని అలా నిర్లక్ష్యంగా మాత్రం వదిలేయకండి. ఈరోజు మీ అదృష్టం బాగుండి మీ పాప మీకు దక్కింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఇలాంటిది రెండోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. ఓకే డాక్టర్, విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. సిస్టర్, బేబీ శ్రావ్యకి డ్రిప్స్ ఆపేయండి. అద్దాలోనిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి మేడం, జ్యూస్. బంగారు గనిలా సుతానే నిన్నిలా నా 2 కన్నులా కళ ఉన్న కళ్ళకే. ఏంటి నీరజా, బ్రహ్మాండమైన సాంగ్స్ వస్తుంటే నేను మంచి మూడ్లో ఉండగా ఎందుకు డిస్టర్బ్ చేశావు? జ్యూస్ తీసుకోండి. ఏంటి మేడం ఇది? మీకు కొంచెమైనా జాలి దయ అనేవి ఉన్నాయా? అంటే ఏంటి నీరజా? అంతే మేడం, మీలాంటి వాళ్ళకి అలాంటివెలా తెలుస్తాయిలేండి. ఏంటి నీరజా, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. అది కాదు మేడం, ఇంట్లో పాపం పసిబిడ్డ ఒంట్లో బాలేక అలా హాస్పిటల్ పాలైతే ఎలాంటి వాళ్ళకైనా అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ మీరేంటి మేడం, అసలు అదంతా ఏం పట్టించుకోకుండా మీ పాటికి మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. మరి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? చూడు నీరజా, ఇదే ఇంట్లో
నేను భరత్ దొరకలేదని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంటే నా కోసం ఒక్కరైనా బాధపడ్డారా? హ, అంతెందుకు? నువ్వు బాధపడ్డావా చెప్పు? లేదే. దీనికిలాగే కావాలని ప్రతి ఒక్కళ్ళు సంతోషించారు. అలాంటప్పుడు ఎవరికో బాధ కలిగితే నేను మాత్రం ఎందుకు వాళ్ళ గురించి ఫీల్ అవ్వాలి చెప్పు? పసిబిడ్డ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి ఏమన్నా నువ్వు ఆలోచించావా? అంతెందుకు? ఈ ఇంట్లో ఎవరైనా సరే రుద్రాణి భరత్ని ఇంతలా ప్రేమిస్తుందే, నిజంగా చెప్పాలంటే చంద్రిక కంటే రుద్రాణే భరత్ని బాగా చూసుకుంటుంది అనే విషయం ఎవరైనా గమనించారా? లేదే. ఎవడి స్వార్థం వాడిది. అలాంటప్పుడు నేనెందుకు వీళ్ళ గురించి ఫీల్ అవ్వాలి చెప్పు? నిజమే మేడం, మనుషులకైతే అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. మీరు మహానుభావులు కదా, మీలాంటి వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏం ఉండవులే మేడం. ఒసేయ్, నీ సెటైర్లు నాకు బాగా తెలుసు. నేనేదో మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి కొట్టకుండా వదిలేస్తున్నాను. ఓవర్ చేశావంటే నరికి ఉప్పు పాతరేస్తాను. జాగ్రత్త. మేడం, మీరు నన్ను తిట్టినా కొట్టినా నేనేం ఫీల్ అవ్వను. కానీ పాప విషయంలో కొంచెమైనా మానవత్వం ఉండాలి మేడం. పసిపిల్ల మేడం, ఆ పాపకి మంచి చెడు ఇవేవీ తెలియవు. నిర్మలమైన మనసు. మీరొచ్చి ఎత్తుకున్నా, వాళ్ళమ్మొచ్చి ఎత్తుకున్నా, వాళ్ళ నాయనమ్మొచ్చి ఎత్తుకున్నా, నేనెత్తుకున్నా ఎవ్వరి దగ్గరికైనా నవ్వుతూ వస్తుంది. మనతో హ్యాపీగా గడుపుతుంది. అలాంటి పసిబిడ్డకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే కొంచెమైనా బాధపడాలి కదా మేడం. బాధెందుకు నీర్జా? ఈ పాటికి డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ చేసుంటారు. ఫుడ్ పాయిజన్ కావడం వల్లే తనకి హై ఫీవర్ వచ్చేసిందని, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్స్ చెప్పే ఉంటారు. కన్నతల్లి సరిగ్గా పట్టించుకోవడం లేదన్న విషయం మీద ఆల్రెడీ చంద్రికకి ఒక క్లాస్ కూడా పీకేసుంటారు. భరత్కి ఆ డాక్టర్ అన్న మాటలు విని చంద్రిక మీద కోపం కూడా వచ్చుంటుంది. అవసరమైతే చంద్రికని 4 తిట్లు తిట్టి పాపకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. తనకేం కాదులే, సేఫ్గానే బయటకొస్తుంది. అవును మేడం, మీరు ఇక్కడుండి అక్కడ హాస్పిటల్లో ఏం జరుగుతుందో అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు మేడం? అక్కడికి మీరే ఏదో అంతా చేసినట్టు మాట్లాడుతున్నారు. కొంపదీసి ఇదంతా మీరే చేశారా ఏంటి? ఏదో తెలియక క్యూరియాసిటీతో అడుగుతున్నానులే మేడం. మీరేదో దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నట్టు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది. చూడు నీర్జా, నేను కొన్ని పరిస్థితుల్ని అంచనా వేయగలను. ఆ పాప సిచ్యుయేషన్ చూడగానే నాకు అనుమానం వచ్చింది. ఖచ్చితంగా నా అనుమానమే నిజమై ఉంటుంది. పాపకి ఈ పరిస్థితి రావడానికి ఖచ్చితంగా ఈ రుద్రాణియే కారణమై ఉంటుంది. అంత ఖచ్చితంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చుంటుంది, అందుకే జ్వరం వచ్చింది అని చెప్తుంది అంటే తనే కావాలని ఏదో చేసుంటుంది. ఓసి దుర్మార్గురాలా, ఆఖరికి నిస్వార్థం కోసం పసిబిడ్డని కూడా పావుగా వాడుకుంటున్నావా? నువ్వు బాగుపడవే, నాశనమైపోతా. మేడం, మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాను కదా అని నీ మైండ్ వాయిస్ నాకు వినపడలేదనుకుంటున్నావా? అన్నీ వినపడ్డాయి. ఎక్కువ తక్కువ వాగావంటే చీరేస్తా. పో అవతలకి. అవుట్. నాన్సెన్స్. ఏమండి, పాపకి ఎలా ఉందండి? డాక్టర్ గారు ఏమన్నారండి? ఏంటండి ఏం మాట్లాడరు? పాపకి ఎలా ఉంది? భరత్, డాక్టర్ ఏమన్నారా? ప్రాబ్లం ఏం లేదన్నారా? ఏం పర్లేదమ్మా, గండం గడిచినట్టే. కాకపోతే పాపని సరిగ్గా చూసుకోవడం నేర్చుకోమని నాకు క్లాస్ పీకాడు.
ఏమైందండి? ఏమైందా? అసలు నువ్వు కన్న తల్లివేనా? ఇంట్లో పాప ఏం చేస్తుంది, ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నీకు చేత కాదంటే కనీసం అమ్మకైనా చెప్పాల్సింది, అంతేగాని పాపను అలా వదిలేస్తావా? భరత్ అసలు ఏం జరిగింది? పాప తినకూడదేదో నోట్లో పెట్టుకుంది, దానివల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే పాప ప్రాణానికే ప్రమాదం అయ్యేదని డాక్టర్ గారు చెప్పారు. ఏంటి చంద్రిక ఇది? నువ్వు ఎంతో బాధ్యతగా చూసుకునే దానివి, అసలు ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు నువ్వు ఇంట్లో కూడా ఏ విషయం పట్టించుకోవట్లేదు తెలుసా? నా గురించి వదిలేసావు, పాప గురించి పట్టించుకోవట్లేదు, కనీసం అమ్మ గురించి కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? పాప మీరు కన్న బిడ్డేనా లేదా అడాప్ట్ చేసుకున్నారా అని డాక్టర్ నన్ను మొహం మీదే అడిగాడు. ఆ స్వామీజీ నా గురించి ఇంకేం చెప్పారు అత్తయ్య? లేదమ్మా, నేను నీకు చెప్పలేను. పోనీ నన్ను చెప్పమంటారా అత్తయ్య? నేను వచ్చిన దగ్గర నుంచి మీ అబ్బాయి జీవితంలో నిజంగా ప్రశాంతత లేదు. ఇదంతా ఖచ్చితంగా నా జాతక ప్రభావం వల్లనే అత్తయ్య. కలిసుండి ప్రతి క్షణం ఆయన్ని బాధ పెట్టడం కంటే నేను దూరం అవటంలో ఒక సంతృప్తి ఉంది.